ఇదేమో 10 లక్షలు అన్నారు. కట్ చేస్తే 25 లక్షలు అనేసరికి అందరూ అవాక్ అయ్యారు. చివరికి 25 అన్న వ్యక్తి అవాక్ అయ్యేలా చేశారు కోర్టులో జడ్జి గారు. మొబైల్ మసాలా టాలీవుడ్ రివైండ్ లోకి వెళ్ళిపోదాం. నేను మాట్లాడుతుంది కలేజా సినిమా గురించి. టైటిల్ ని ఒక వ్యక్తి నిర్మాతల మండలిలో రిజిస్టర్ చేసుకున్నారు. మహేష్ గారి మూవీకి సంబంధించి సినిమా టీం అందరూ కూడా టైటిల్ ప్రకటించే టైం వచ్చేసింది. కరెక్ట్ గా మూవీ టీం వారు టైటిల్ ప్రకటించే టైంకి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆధారాలన్నీ తీసుకొని కోర్టుకు వెళ్ళారు. సినిమా రిలీజ్ కాకుండా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పేసి కోరారు. అన్ని పరిశీలించినటువంటి న్యాయమూర్తి గారు కలేజా టైటిల్ ను రిజిస్టర్ చేసుకునేటువంటి వ్యక్తికి మరి ప్రమోషన్స్ అన్ని స్టార్ట్ చేసేసారు కదా, సినిమా రిలీజ్ కూడా రెడీగా ఉంది, ఇలాంటి టైంలో విడుదల కాకుండా ఆపమంటే అభ్యంతరం బాగుండదు కదా, కావాలంటే మీకు ఏమైనా నష్టపరిహారం కావాలంటే చేయిద్దామని చెప్పేసి ఆయన భోజనానికి బ్రేక్ చెప్పి బ్రేక్ తర్వాత నేను ప్రకటిస్తాను ఏం చేయాలి ఏంటి అనేది అని అన్నారంట. దాంతో సదరు వ్యక్తి పరిహారం కింద 10 లక్షలు అడిగారు. కలేజా ప్రొడ్యూసర్స్ కూడా ఓకే అనుకున్నారు. సో న్యాయమూర్తి గారు స్వయంగా పరిహారం ఇప్పిస్తాను అని చెప్పడంతో టైటిల్ రిజిస్టర్ చేసుకునేటువంటి వ్యక్తి మనసు మార్చుకున్నారు. ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్టు స్టార్ట్ అయిందో తనకి 10 కాదు 25 లక్షలు కావాలి అని చెప్పి అడిగారంట. ఇంకా వాదోపవాదాలు స్టార్ట్. ఫస్ట్ ఏమో 10 తీసుకునేందుకు ఒప్పుకొని తర్వాత మళ్ళీ మాట మార్చిన విషయం జడ్జి గారికి తెలిసి ఆయన రియాక్ట్ అవుతూ ఇప్పుడే ఈ కేసుపై విచారణ నేను చేపట్టలేను, అలాగే నిర్ణయం తీసుకోలేను, మరికొన్ని ఆధారాలు చూపించాల్సి ఉంటుంది, అప్పటి వరకు ఆగమంటే కోర్టు ఆపలేదు, ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో మళ్ళీ రండి, మీ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాను అని చెప్పి జడ్జి గారు చెప్పడంతో కలేజా టైటిల్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆయన ఆశ్చర్యపోయారు. మరోవైపు సినిమాకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా మహేష్ కలేజా అంటూ సినిమా టీం వారి సినిమాను రిలీజ్ చేసేశారు. అప్పట్లో చాలా సినిమాల టైటిల్స్ విషయంలో ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ కేసు వాదించినటువంటి జడ్జి గారు కూడా చాలా ఇంటర్వ్యూస్ లో ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది.